అందరికీ నమస్కారం సార్. నేను సేవల ద్వారకాని మరి నేను డోక్రా గ్రూపు పెట్టుకుందామని వెళ్ళాను. ప్రే గ్రూపులు పెడుతుందని సంగతి తెలిసి అందరు పెట్టుకుంటున్నారు, నిన్ను కూడా పెట్టుకోమని ఒకసారి నాకు అగపడి పాలపర్తి సామ్రాజ్యం అయితే నేను గ్రూపులు పెడితే 20 మందికి 20 లక్షలు ఇప్పిస్తాను, నాకు 2 లక్షలు ఇవ్వమని అంది. నా కాడైతే 2 లక్షలు లేవు, ₹1,00,000 ఉంటాయి తీసుకోమన్నాను. తర్వాత లోన్ వచ్చినప్పుడు నేను ₹1,00,000 ఇస్తానని చెప్పాను. తర్వాత మళ్ళీ ఒక వారం ఆగినాక నా దగ్గరికి వచ్చి ఒక 20,000 నాకు సేబదురుగా కావాలని అంటే వాళ్ళ కొడుకుని పంపిస్తే మా ఇంటికాడికి వస్తే నేను ఇచ్చాను. ఇస్తే ఈ రోజుకు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అయినా నాకు డబ్బులు ఎవరైందని అడుగుతున్నా కూడా అసలు నా ఫోన్ ఎత్తకుండా స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చుంటే వాళ్ళ ఉన్న అపార్ట్మెంట్లోకి ఎన్నిసార్లు నేను వెళ్ళొచ్చినా కూడా అసలు అక్కడ ఇదిగో నేను వస్తున్నాను అంటుంది, మళ్ళీ అక్కడ ఉండదు. కానీ నేను ఇచ్చిన డబ్బులు మటుకు వాళ్ళ ఆయనకు మటుకు చెప్పొద్దని చెప్పింది. ఇప్పుడు మొన్న వెళ్ళాను, 10 రోజుల కిందట కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే పొద్దున్నే ఫోన్ ఎత్తింది, తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చుంది. స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చుంటే నేను మేడానికి మాట్లాడాను, సిఐ మేడం ఎస్ఐ మేడం మాట్లాడింది నాతోటి. అయితే మాట్లాడితే అమ్మ ఫోన్ ఎత్తినప్పుడు వస్తానని అంది. మొన్న వచ్చి నాయే వస్తువులు పోయినాయి అన్నట్టు చెప్తుందామా. ఇంకా లాస్ట్కి వచ్చేలాక నాకు అక్కడ వాళ్ళు కూడా స్పందించారు. కానీ ఇదేదో జరిగినండి, నేను ఎస్పీ గారికన్నా కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవటానికి ఈరోజు వచ్చాను. నా యందు దయించి నా కష్టార్జితం డబ్బులు అయ్యి నాకు ఇప్పించేలాగా చూడండి. ఇయే కాదు ఇంకా ఎన్నో ఫేక్ గ్రూపులు తీసుకుంది, 9 గ్రూపులు కూడా నాకు రుజువులు చేయమన్నా నేను అది దాంట్లో రాపిచ్చాను కంప్లైంట్లో. ఇదొక్కటి నా యందు దయించి నా డబ్బులు నాకు ఇప్పించండి, మేము కష్టపడి చాకరీ చేసుకొని ఉండేవాళ్ళు. ఎవరి మాట కూడా లెక్క చేయకుండా నీ ఇష్టం వచ్చింది చేసుకోపోనని చెప్పి దౌర్జన్యంగా మాట్లాడుతుంది. ఇప్పుడు మామూలుగా ఏ టైంలో జరిగిందమ్మా ఇది? ఏ సంవత్సరం పోయిన సంవత్సరం కాక అంతకుముందు 2 సంవత్సరాల కిందట అండి. 2 సంవత్సరాల కిందట ఇది జరిగింది. కానీ నాకు అసలు ఫోన్ ఎత్తట్లేదు, ఫోన్ చేయట్లేదు, అసలు ఏ బ్యాంకి అని కూడా చెప్పలేదు, అసలు సరిగా ఒక బ్యాంకి అని చెప్పలేదు. నేను వెళ్తేనేమో నేను 20,000 ఇవ్వాల్సిందని అని చెప్పి ఎన్నో మాట్లాడుతుంది. లేదా నీ దిక్కున్న కాడ చెప్పుకోపోనని అంటుంది. పోలీసు వాళ్ళకి కూడా మల్లబడి వచ్చేసింది. అందుకని నేను ఇక్కడికి ఎస్పీ ఆఫీస్ కాడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చానండి. ఎస్పీ ఆఫీస్ కాడ ఏమన్నారంటే సార్తో అక్కడ 2 టౌన్కి పోయిండండి మాట్లాడతారని చెప్పారు.